మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొదయకాల సమయం సజీవ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యంలో నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నేడు ఏర్పాటు చేద్దాం. ఒక భాగం ఆది కాండము 4వ అధ్యాయము 8 నుంచి 15 వర్షాలు ధ్యానం చేసుకున్నాం. ఆది కాండము 4వ అధ్యాయము 8 నుంచి 15 వచనములు ఈ విధంగా రాయబడినాయి. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను అతని తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుటుంబముగా, దేవుని బిడ్డలుగా ఆయన తన స్వారూప్యములో ఆయన పోలిక చొప్పున మనలను నిర్మించి కలుగజేసి మనలో జీవాత్మ నుంచాను. అయితే ఇక్కడ దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉపదేశములను విరిచిన వారై వాటిని అనుసరించక ఎవరైతే తమ స్వనీతి చేత ఆలోచన చేయవారు అంటారో అటు వారు దేవునికి దూరస్తులవుతారు. ఇక్కడ ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వల యొక్క సంతానములో మరి ఇరువురి కుమారులైన కయ్యను హేబేలులో మరి వారు చేస్తున్న పనులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. మరి కయ్యను అయితే మరి దేవునికి ఇచ్చిన అర్పణల్లో మరి ప్రథమ పంటగా తీసుకొచ్చాడు. హేబేలు తాను పెంచుతున్న ఆ యొక్క పశువులను బట్టి, ఆ యొక్క గొర్రెలను బట్టి మేలైనది, శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి దీవించాడు. అంటే వారికి ఇవ్వబడిన వాటిలో వారు వృద్ధి చెంది దేవునికి ఇచ్చారు. ఇక్కడ అర్పణలు అంగీకరించుట, అర్పణలు ఇచ్చుట, అర్పణలో దేవుడు వారికి ఎట్టివాడై ఉన్నాడో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను అంటే సహోదరుల మధ్య ఏ సంభాషణ అయితే జరిగిందో ఆ సంభాషణ అది వారి ఇరువురి మధ్య ప్రేమకు కాక అది వివాదానికి నడిపించింది. కాబట్టి వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను అన్నాడు. అంటే సహోదరుడి మీద ప్రేమ లేదు, సహోదరుడిని ప్రేమించటం మాని అతని మరణాన్ని కోరినవాడై మరి ఈ యొక్క కయ్యను ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే కయ్యను తన తమ్ముడైన హేబేలు మరణానికి అప్పచెప్పాడో అప్పుడు యెహోవా అక్కడ ప్రత్యక్షం కాబడుతున్నాడు. ఏమని? యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అంటే దేవుడు ఆది తల్లిదండ్రులతో ఏ విధంగా అయితే సంభాషిస్తూ వారిని ముందుకు నడిపిస్తున్నారో, అయితే వారు అక్రమం చేయటం వల్ల, పాపం చేయటం వల్ల వారు ఆ యొక్క ఏదైనా వనంలో నుండి తోలివేయబడ్డారు. ఇప్పుడు వారి బిడ్డలైన వీరు అంటే మరి హేబేలును చంపిన కయ్యను యొక్క పరిస్థితి కూడా దేవుడు గమనించి అక్కడ యెహోవా మాటైన మాట, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యనుని అడిగినప్పుడు అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అంటే దేవుడు చూచుచున్నాడనే విషయాన్ని మర్చిపోయాడు. దేవుని చిత్తాన్ని కాకుండా తన ఇష్టానుసారంగా తను ప్రవర్తించి మరి తన తమ్ముడిని మరణానికి అప్పచెప్పిన ఒక పాపానికి లోనైన వాడై ఉన్నాడు. కాబట్టి అందుకు నేను ఎరుగను, నా తమ్ముడిని నేను కావలివాడనా అనేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అంటున్నాడు. అంటే ప్రాణాత్మ, జీవాత్మను దేవుడు ఏదైతే మనలో ఉంచారో ఆ ప్రాణాత్మ, దేహాత్మ అది అతని సహోదరుడు చేసిన ఆ యొక్క పనిలో, అంటే హేబేలును చంపిన విధానములో ఆ చంపబడిన వ్యక్తి యొక్క రక్తము ఆ నేల మీద నుండి
తనకు మొరపెడుతున్నప్పుడు దేవుడైన యెహోవా ఈ మాటలను అక్కడ తెలియజేశాడు. అంటే ప్రాణాత్మనిచ్చేది ఆయన. ప్రాణాత్మను వారు మరి సంరక్షించుకోలేదు సరిగదా. తిరిగి మరి ఏబేలు విషయంలో కయ్యను చేసిన దాని గురించి ప్రభు అక్కడ అంటున్నాడు. ఆయన ఆయన చెప్తున్న మాట, అప్పుడు ఆయన నువ్వు చేసినది ఏమిటి, అంటే నువ్వు ఏం చేస్తావో తెలుసా నీకు అని ప్రశ్నిస్తూ, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. అంటే నేల నుండి మట్టి నుండి నరుడు చేయబడ్డాడు కాబట్టి ఏదైతే తాను చేయబడి ఉన్నాడో తిరిగి అదే ప్రదేశానికి ప్రాంతానికి అతను చేరడు కాబట్టి దాని విషయంలో ఇక్కడ దేవుడు యెహోవా మాట్లాడుతున్న మాట, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నీకు, అంటే దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాటను ఏం చేశాడు, వీళ్ళు విసర్జించాడు, అతిక్రమించాడు. మరి తన సహోదరుని చంపిన వాడైనాడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా, అంటే నువ్వే నేల మీద అయితే నీ సహోదరుని చంపావో, అన్యాయంగా నువ్వు అతన్ని మరణానికి అప్పజెప్పావో, ఆ స్వరము నేల నుండి నాకు మొరపెడుచున్నదనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ, నీవు శపింపబడినవాడువు అంటాడు. అంటే నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నీకు ఆశీర్వాదాలకు బదులు, దీవెనకు బదులు శాపం వచ్చింది అనే విషయాన్ని దేవుడు అక్కడ గుర్తు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క మాటలలో, దేవుని యొక్క ఉద్దేశాలలో మనము నడుచుకునే విధానము చాలా ఉన్నతమైనదనే విషయాన్ని ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. కాబట్టి నువ్వు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై విందు అనేను. మరి అతనికి చేసిన తప్పుకి గాను మరి కయ్యేను ఏబేలు పట్ల చేసిన ప్రవర్తన విధానంలో దేవుడు అతనికి శిక్షిస్తున్నాడు. ఏ విధమైన శిక్ష విధిస్తున్నాడంటే, నీవు నేల సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదని. నువ్వు ఎంత కష్టపడి శ్రమించినా కూడా, నువ్వు పొలం చేసినా కూడా నీకు పంట అనేది రాదనే విషయాన్ని గుర్తు చేసి, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఎందు అని అన్నాడు. అంటే నువ్వు బ్రతుకు దినాలంతా కృపాక్షణాలు పోయి దేశ దిమ్మరిగా, ఆహారం సరైన వస్త్రాలు లేక మరి అతడు మరి తిరుగులు వాడే ఉన్నాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తూ, అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అంటున్నాడు. అంటే ఎప్పుడైతే దేవుడికి మాట చెప్పాడో వెంటనే అతను అంటాడు, అయ్యా నా వల్ల కాదు ఇది, నేను భరించలేను అనే మాటలను తాను అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ముందుగానే దేవుని ఎదుట క్షమాపణ పొందుకోలేకపోవడం ఒకటి. రెండవది, తాను చేసిన అతిక్రమాన్ని ఇక్కడ గురించి మనం ఆలోచన చేసినప్పుడు, అందుకు కయ్యేను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటూ, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివై ఉందవు. అంటే ఇక్కడ తాను చేసిన పాపము, తన సహోదరుని చంపినందుకు గాను దేవుడు తనకి శిక్ష విధిస్తున్నాడు. ఏమంటే శిక్ష, ఏమవుతావు నువ్వు, దేశ దిమ్మరమవుతావు. అంటే నువ్వు బ్రతకాలన్నా, నువ్వు జీవించాలన్నా అది నీకు ఆశీర్వాదం కాకుండా పోయేదైందనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, అందుకని అంటున్నాడు, వెళ్ళిపటికి, అంటే దేవుని యొక్క సన్నిధి నుండి నువ్వేమైపోతున్నావు, దూరం అయిపోయావు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడినప్పుడు భూమి కూడా దేశ దిమ్మరివై విందు అంటున్నాడు. అంటే నువ్వు ఎలాగైపోయావంటే వస్త్రహీనుడిగా, తిండి లేనివాడుగా, మరి భేద స్థితిలోనికి నువ్వు మార్చబడతావు అంటున్నాడు. ఎందుకని ఈ మాటలు దేవుడు చెప్తాడంటే, ఆజ్ఞాతిక్రమం పాపము, ఆ పాపమును సంబంధించిన సందర్భాలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కావున నన్ను కనుగొని వారి ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో చెప్పాను. ఎవరైతే నన్ను కనుగొంటారో, ఎవరైతే నన్ను చేరుకుంటారో అతనే నన్ను చంపును అన్నాడు. అంటే ఏంటి, మరణానికి అప్పచెప్పడానికి మానవునికి అధికారమో
తీసుకున్నవాడే ఉన్నాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందుకు యెహోవా అతనితో అంటున్నమాట, కాబట్టి ఎవడైనాను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను. మరియు ఎవడైనాను కయీనును కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అంటే ఈ వ్యక్తి చేసిన పాపం, ఈ వ్యక్తి చేసిన అతిక్రమం ఏదైతే ఉందో ఆ వ్యక్తికి అది ఎలా ఉందంట, మరణ సంబంధంగా ఉన్నది. జీవనిలో వాక్యంలో విశ్వాసంలో జీవించవలసింది పోయి అతడు చేసిన పనిని బట్టి దేవుడు అతనికి ఒక గుర్తు వేశాడు. ఆ గుర్తుని గురించి అక్కడ రాయబడింది. అందుకనే అంటున్నాడు వానిని గురించి, కాబట్టి యెహోవా ఎవడైనాను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగును అంటాడు. అంటే ఎప్పుడైతే ఆ విశ్వాస కుటుంబాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మనం జీవిస్తున్నామో ఆ జీవన విధానంలో ప్రత్యేకించి ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాటలో ఆయనకి ఇష్టలుగా ఉండకపోతే, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా నడుచుకోకపోతే అది శ్రమతో కూడిందనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే ఎవడైనాను కయీనును కనుగొని అతనిని మరి చంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుడారము వేశాను అంటున్నాడు. అంటే నివసించడానికి, బ్రతకడానికి, మరి తను చేసిన దోషాలు ఒప్పుకోవడానికి దేవుడు ఆధిక్యతను ఇచ్చినాడు. కాబట్టి నేడు మనము ప్రభు చెంత చేరుతున్న మనము, వాక్యం వింటున్న మనము, మన విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో అట్టి స్థితి అనుభవాలను మనం కలిగిన వరం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, ఆ కుటుంబాల్లో నువ్వు చేసిన మేలును బట్టి వందనాలు. ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిశ్చితమో నైనా తెలియజేస్తూ మీ బిడ్డలను బట్టి మీరు మహింపొందమని ఇచ్చినారు. ప్రత్యేకించిన ఆయన వాక్యం ద్వారా అలనాడు ఆది తల్లిదండ్రుల యొక్క బిడ్డలు వారు అతిక్రమించిన విధానాన్ని అక్కడ నేను గుర్తు చేసి ఉన్నాను. కాబట్టి నైనా అటు అతిక్రమాల పాపములు నైనా నీ బిడ్డ మేము కలిగి ఉండకుండానట్లు నీ సహాయము దయచేయమని వచ్చినారు. అరే వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక మేలు చేత కృపల చేత తగ్గింపు కాపాడమని ప్రభా ఈ దిన పరిచయంలో తోడని బట్టి వందనాలు. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నీ సన్నిధానంలో వచ్చి నేను ధన్యత యోగ్యత నాకు మాకు దయచేయమని యేసు అన్నతనాలు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోక ముందును అతని నీ నామ పరిశుద్ధుడు వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ ఇష్టం పరలోక మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయము, మా అపరాధం చేస్తున్నాను మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధన ఏకాదశులు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇదే గతి సదాకుడు సంరక్షించిన గాక. ఆమేన్.